బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం నడికుడలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. ఓ బత్తాయి తోటలో చిరుత పాదముద్రలను అటవీ శాఖ అధికారులు సేకరించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని హెచ్చరించారు. పాదముద్రలు హైనావా చిరుతావా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం నడికుడలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. ఓ బత్తాయి తోటలో చిరుత పాదముద్రలను అటవీ శాఖ అధికారులు సేకరించారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని హెచ్చరించారు. పాదముద్రలు హైనావా చిరుతవా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం నడికుడలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. ఓ బత్తాయి తోటలో చిరుత పాదముద్రలను అటవీ శాఖ అధికారులు సేకరించారు. అయితే రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని హెచ్చరించారు. పాదముద్ర హైనావా చిరుతవా అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. వెన్నెల నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో గ్రామంలో చిరుత సంచరించినట్లుగా గ్రామ ప్రజలు చేస్తున్నారు. అయితే నిన్న రాత్రి బత్తాయి తోటలతో పాటు పత్తి చేలలో చిరుత అడుగులుగా గ్రామస్తులు చిరుత పులి వచ్చిందని అక్కడి ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడం జరిగింది. సంఘటనా స్థలానికి ఫారెస్ట్ అధికారులు చేరుకొని హైనానా లేకపోతే చిరుతపుల అనే దానిపై వేలు ముద్రలు తీసుకెళ్లడం జరిగింది. మొత్తానికైతే గ్రామ ప్రజలందరినీ కూడా రాత్రి వేళలో పంట పొలాల వద్దకు ఒంటరిగా వెళ్ళొద్దనైతే వారం జరిగింది. వాళ్ళు ఆ యొక్క పాదముద్రలు పరిశీలించిన తర్వాత అదనా లేకపోతే హైనానా తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికైతే గ్రామస్తులు మాత్రం ఒక భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచరించడంతో పొలాలకు పంట పొలాలకు వెళ్ళాలంటే భయంగా ఉందని వారైతే భయపడుతున్నారు. మొత్తానికైతే ఈ అధికారులు గుర్తించిన తర్వాతనే దీనిపైన చిరుతపుల హైనానా అయితే తెలిసే అవకాశం ఉంది. మొత్తానికైతే గ్రామ ప్రజలందరూ చిరుత సంచరించిన సమాచారం తెలియడంతో గ్రామం అంతా భయాందోళనతో ఉంది. వెన్నెల రైట్, థ్యాంక్ యూ.